హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ముచ్చట ఏంటిదంటే, మా వారైతే ఇక్కడ చేపల్ని మంచిగా క్లీన్ చేస్తున్నాడు. ఎప్పుడైనా చేపలు క్లీన్ చేసుకునేటప్పుడు మంచిగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోండి. అప్పుడైతేనే మనకు నీచు వాసన రాకుండా ఉంటుంది. మనకు మార్కెట్లో పీసెస్ కట్ చేసి ఇస్తారు కానీ సరిగ్గా క్లీన్ చేసి ఇవ్వరు. మనమే ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలి. లెమన్తో కూడా క్లీన్ చేస్తారు కానీ మనం కర్రీ వండేటప్పుడు మొత్తం పగిలినట్టు వస్తుంది కర్రీ. అండ్ లెమన్ వేసి ఎక్కువ కూడా కడుక్కోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే పీసెస్ అన్నవి టేస్ట్ ఉండవు అంతగానము. అయితే మేము 8th మంత్ చెకప్ కోసం గోదావరికని హాస్పిటల్ వెళ్ళినాము. వచ్చే రూట్లో ఈ ఫిషెస్ తీసుకున్నాము ఒక 3 kgs. ఎందుకంటే ఎందుకో అసలు చేపలు తినాలనిపించింది. చాలా డేస్ అవుతుంది చేపలు తినక. మా సైడ్ విలేజ్లోనేమో అసలు చేపలు దొరకట్లేదు. మాకు ఈ సోదంతా ఎందుకు, టాపిక్లోకి వెళ్ళండి అని అనకండి. అయితే ఈ వీడియోలో నేను ముక్క చెదిరిపోకుండా మంచిగా టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసి ట్రై చేయండి. ఈ కర్రీ కోసం ముందుగా ఒక 2 చెంచాల జీలకర్ర అండ్ మెంతులను స్లో ఫ్లేమ్ మీద మంచిగా వేపుకోండి. ఆ తర్వాత మిక్సీకి వేసి మెత్తడి పౌడర్ లాగా చేసుకోండి. ఇదైతే ఒక 3 times యూజ్ అవుతుంది నాకైతే, ఎందుకంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ కర్రీకి. నెక్స్ట్ ఒక లెమన్ సైజ్ అంతా చింతపండును మంచిగా ఒకసారి కడుక్కొని నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని మంచిగా కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేసుకుంటారు. కొందరు చిన్నగా తరుక్కుంటారు, కొందరు ఈ షేప్లో తరుక్కుంటారు. అండ్ వీటి షేప్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుందట, నాకు ఈ మధ్యలో తెలిసింది. అండ్ ఒక 5 పచ్చిమిర్చీలు, వాటిని కూడా మంచిగా పొడవుగా చీల్చుకోండి. నేనైతే ఇవన్నీ 1.5 kg ఫిషెస్కి సరిపడినంత తీసుకుంటున్నా. మీరు ఎంత ఫిషెస్ వండాలనుకుంటున్నారో దానికి సరిపడినంత తీసుకోండి. అండ్ నా వీడియో చూసిన వాళ్ళలో ఎంతమందికి ఫిష్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మనం ఈ వాష్ చేసుకున్న ఫిష్ని ఒక పెద్ద బౌల్లో తీసుకోండి, కలుపుకోవడానికి మంచిగా ఫ్రీగా ఉంటుంది. ఒక్కసారి వీడియోలో ఫిష్ని మంచిగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉన్న పీసెస్ అనేది గట్టిగా ఉంటాయి, మంచిగా ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మేము మార్కెట్లో కొంచెం మోసపోయాం కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నా. అండ్ మనం ఈ కర్రీ కోసము 1 చెంచా కారం యాడ్ చేసుకోండి. ఇదైతే 1.5 kg కాబట్టి మేము ఈ గరిటెకు ఫుల్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 పావు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మనం ఫ్రెష్ది యూజ్ చేస్తేనే కర్రీకి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ కలిసేలాగా చేతితోని ఒక 5 minutes మంచిగా కలుపుకోండి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ పీసెస్కి మంచిగా పడతాయి మనం ఇలా కలుపుకుంటేనే. ఆ తర్వాత మనం నానబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ రసాన్ని కూడా ఒక సగం వరకు ఈ పీసెస్కి యాడ్ చేసుకోండి. మిగతా సగం పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే అది కర్రీ వండేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 1/2 hour మంచిగా మ్యాగ్నేట్ చేసుకోండి. ఆలోపు మనం కర్రీకి ఏమేం కావాలో ప్రిపేర్ చేసుకుందాం, చూసేయండి. ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక గంజు పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత ఒక 4 పావుల నూనె యాడ్ చేసుకోండి. మేము 1.5 kg కాబట్టి 4 పావులు యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అది కొంచెం గోలిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా కర్రీ తొందర కావాలని ఆనియన్స్ని హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించకండి, ఎందుకంటే అవి మొత్తం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే మంచిగా వేగుతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిషెస్కి యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది, చూసి యాడ్ చేసుకోండి. ఆ నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా ఫిషెస్కి యాడ్ చేసినాము. ఇది ఎక్కువ పసుపు యాడ్ చేస్తే ఫిష్ కలర్ అన్నది, కర్రీ కలర్ అన్నది బాగా కనబడదు, వైట్గా ఉంటుంది కొంచెము. నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్న ఫిషెస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి.
ఒక గరిటెతోని ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఈ టైంలోనే గరిటె మాత్రమే యూజ్ చేస్తాము. తర్వాత ఈ ఫిష్ కర్రీకి గరిటె మాత్రం ఎక్కడ యూజ్ చేయకండి, ఎందుకంటే ముక్క మొత్తం చెదిరిపోతుంది మనం గరిటె యూజ్ చేస్తే. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ ఒక లిడ్తోని క్లోజ్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఒక క్లాత్తోని మంచిగా గంజును ఇట్లా షేక్ చేసుకోండి. చెంచా మాత్రం అస్సలు యూజ్ చేయకండి, ఈ క్లాత్ను మాత్రమే యూజ్ చేసి గంజును ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా షేక్ చేసుకోండి. ఆ తర్వాత మనము సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం పక్కకు పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, అందులో ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఈ ఫిషెస్లో యాడ్ చేసుకోండి మొత్తం. ఈ చింతపండు రసం కూడా అందరికీ నచ్చదు, కొంతమందికి డాక్టర్స్ కూడా యూజ్ చేయకని చెప్తారు చింతపండు రసము. సో ఈ ప్లేస్లో లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లెమన్తో కూడా కర్రీ టేస్ట్ అన్నది మంచిగా ఉంటుంది. మేము ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి చెప్తున్నా. ఆ తర్వాత మనం కలుపుకున్న బౌల్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోండి. నెక్స్ట్ ఒక లిడ్తోని క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 7 to 8 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వండి. అండ్ ఇందులో వాటర్ యాడ్ చేసేటప్పుడు మీకు ఎంత అవసరమో అంతనే యాడ్ చేసుకోండి. సూప్ ఎక్కువ అవసరం ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా కొన్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కసారి మంచిగా ఒక క్లాత్తోని మళ్ళీ గంజును షేక్ చేసుకొని ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోండి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ మాత్రం ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ ఎసరు మసాలా పెట్టి కూడా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తారు, అది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తా. అది కూడా టేస్ట్ ఇంకా దీనికంటే సూపర్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తారు ఈ ఫిష్ కర్రీని. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం మీకే నచ్చుతుంది. అండ్ నేను ఇంకా వేరే వేరే టైప్లో కూడా మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ వీడియోస్ ఇంట్రెస్ట్ కొద్దీ అప్లోడ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.